2011 సంవత్సరంలో సైరా పర్వీన్ అనే కేవలం 24 సంవత్సరాల బాలిక క్యాన్సర్ జబ్బుతో చనిపోతుంది. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మరుసటి రోజు బంధువులు అక్కడికి ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సమాధిని తవ్వి మట్టిని బయటికి పడేయడాన్ని గమనిస్తారు. ఇంకాస్త గమనించగా ఆ సమాధిలో అసలు శవమే లేదు అన్న సంగతి తెలుసుకుని బంధువులు ఆశ్చర్యానికి గురి అవుతారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు అవుతుంది. అదే ప్రదేశంలో ఉండే కొంతమంది సహాయం శ్మశానానికి ఎవరెవరు వస్తారు మరియు వాళ్లు చూడటానికి ఎలా ఉంటారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. తర్వాత పోలీసులకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీసులు మొహమ్మద్ ఆరిఫ్ అలీ మరియు మొహమ్మద్ ఫర్మాన్ అలీ అనే ఇద్దరు అన్న తమ్ముళ్ల ఇంటికి చేరుకుంటారు. ఈ అన్న తమ్ముళ్లకు పెళ్లి అయ్యింది కానీ వీరిద్దరి భార్యలు వీరిని వదిలేశారు. వదిలేయడానికి కారణం వీరు తమ భార్యలను కొట్టటం హింసించటం చేసేవారని విచారణలో తెలిసింది. ఈ ఇద్దరు తమ్ములు అమ్మ నాన్నలతో మరియు చెల్లెలితో కలిసి ఉండేవారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు ఫర్మాన్ అలీ కనిపించటం జరుగుతుంది. ఇంట్లో మొత్తం సెర్చ్ చేస్తారు కానీ అక్కడ ఏమీ కనిపించదు. అక్కడే ఇంకొక రూమ్కి లాక్ చేసి ఉండటాన్ని పోలీసులు గమనిస్తారు. ఈ రూమ్ ఎవరిది, లాక్ ఎందుకు వేసి ఉంది? పోలీసులు ఫర్మాన్ అలీను అడగగా ఈ రూమ్ ఆరిఫ్ అలీది, ప్రస్తుతం తను బయటికి వెళ్లాడు అని చెప్తాడు. ఆ రూమ్ యొక్క కీస్ను ఫర్మాన్ అలీ దగ్గరి నుంచి తీసుకుని లోపలి వెళ్లటం జరుగుతుంది. ఆ రూంలోకి వెళ్లిన తర్వాత రూంలో ఒకవైపు పెద్ద గిన్నెలో మాంసంతో చేసిన కూర కనిపిస్తుంది. ఆ గిన్నె పక్కనే ఒక పెద్ద చాకు మరియు ఒక లావు కట్టె, తవ్వటడానికి గడ్డపార, ఒక చిన్న కత్తెర కనిపిస్తాయి. వీటన్నిటిపై కూడా మాంసంను కోసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. పోలీసులను అక్కడ ఏం జరిగి ఉందో అనే విషయానికి కొంచెం కూడా ఐడియా లేదు. అక్కడున్న ఇన్స్పెక్టర్ ఇంకాస్త దగ్గరగా గమనించినప్పుడు ఆ రూంలోని చీమలపై పడుతుంది. ఈ చీమలు ఎక్కడినుంచి వస్తున్నాయి అని ఇన్స్పెక్టర్ ఆసక్తితో చూడగా అక్కడే ఉన్న ఒక మంచం కిందికి వెళ్తున్నాయి. మంచం కింద ఏముందని చీమలు వెళుతున్నాయి అని మంచాన్ని జరపటం జరుగుతుంది. ఆ మంచం కింద ఒక గోనె సంచి ఉంది. ఆ గోనె సంచిలో నుంచి చీమలు వస్తున్నాయి. పోలీసులకు అనుమానము వచ్చి గోనె సంచిని విప్పగా అందులో సైరా పర్వీన్ యొక్క ముక్కలు ముక్కలుగా చేసిన శవం కనిపించింది. అక్కడ పెద్ద గిన్నెలో ఉన్న మాంసం మరెవరిదో కాదు, సైరా పర్వీన్ది అని పోలీసులు తెలుసుకున్నప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ శవం యొక్క మాంసాన్ని ఆ ఇద్దరు తమ్ములు వండి తిన్నారు. ఇదే విషయానికి ఫర్మాన్ అలీ కూడా ఒప్పుకోవటం జరుగుతుంది. వెంటనే పోలీసులు అతనిని అరెస్ట్ చేస్తారు. బయటికి వెళ్లిన అన్నను కూడా వెతకటం జరుగుతుంది. అన్న దగ్గర్లోనే ఒక ప్రదేశం నుంచి దొరకటం జరుగుతుంది. ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించగా దాదాపు 100 మంది శవాలను తాము ఇలానే వండుకుని తిన్నాము అని పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తారు. ఇలా తినడానికి కారణం ఏమిటి అని అడగగా మాకు ఒక మంత్రగాడు మనుషుల తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పాడు, అందుకే తిన్నాము అని చెప్పాడు. ఈ ఇద్దరు తమ్ముళ్లను కోర్టు ముందు ప్రవేశపెట్టగా వీరికి ఏ శిక్ష విధించాలో కోర్టుకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ పీనల్ కోడ్లో ఇలా చనిపోయిన వ్యక్తుల శవాలను తింటే ఏ శిక్ష విధించాలి అనే చట్టం లేదు. పాకిస్తాన్ దేశం ఇలాంటి చట్టం అవసరం పడుతుంది అని బహుశా వారు ఊహించలేదు. చేసేది ఏమీ లేక ఆ సమయంలో శవంతో దుర్వ్యవహారం చేయడం చట్టం కింద కేవలం 2 సంవత్సరాల జైలు శిక్షను విధించటం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కూడా వీరి మానసిక స్థితిని చెక్ చేయటానికి జైలులో కాకుండా హాస్పిటల్లో ఉంచారు. 2011 నుంచి 2013 వరకు శిక్షను పూర్తి చేసి బయటికి వచ్చారు. వీళ్లు బయటికి వచ్చారనే విషయానికి తెలుసుకుని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టారు. పోలీసులు ఆ ఇద్దరు అన్న తమ్ముళ్లను ఎక్కడైనా ఒక కొత్త చోటుకి వెళ్లి కొత్త పేర్లతో బతకమని సలహా ఇచ్చి పంపిస్తారు. పోలీసుల మాట విని ఇద్దరు అక్కడి నుంచి దూరం వేరే ప్రదేశానికి వెళ్లి జీవించటం మొదలుపెడతారు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఈ ఇద్దరు అన్న తమ్ముళ్లు ఉంటున్న ఇంటి పక్క వారు ఒక రకమైన దుర్వాసన రావటం గమనిస్తారు. వెంటనే పోలీసులకు ఇన్ఫోర్మ్ చేయగా పోలీసులు ఆ ఇంటి లోపలి వెళ్లి చూడగా మొదటి రూంలో ఏమీ దొరకదు కానీ రెండవ రూమ్ లాక్ చేసి ఉంది. ఇద్దరి తమ్ముళ్లల్లో ఒకరు అక్కడ ఉంటాడు. అతని దగ్గరి నుంచి కీస్ తీసుకుని రూమ్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది. ఆ పిల్లవాడి తల గురించి విచారించగా దగ్గరిలోనే ఒక కాలనీలో ఈ పిల్లాడిని పూడ్చిపెట్టారు. విషయానికి తెలుసున్న అన్న తమ్ములు ఇంటికి తీసుకొచ్చి వండుకుని తిన్నారు. వీరి గురించి పాకిస్తాన్ పోలీసులకు ముందే తెలుసు కాబట్టి రెండవ వ్యక్తిని కూడా వెతికి పట్టుకుని అరెస్ట్ చేస్తారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ శవాలను తినటం మాత్రం మారలేదు. దాదాపు ఈ ఇద్దరు తమ జీవిత కాలంలో 150 శవాలను వండుకుని తిన్నారు. ఇంతమంది శవాలను తీసినప్పుడు ఎవరికీ డౌట్ రాలేదా అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఈ ఇద్దరు వేరువేరు శ్మశానాలలో నుంచి శవాలను తీసుకునే వారు, పైగా శ్మశానాలలో పెద్దగా ఎవ్వరూ ఉండరు.
మొదటిసారి శవాన్ని తీసుకుని సరిగా పూడ్చలేదు అనే విషయాన్ని గ్రహించి శిక్ష పూర్తి చేసి బయటికి వచ్చిన తర్వాత రెండవసారి శవాన్ని తీసిన తర్వాత జాగ్రత్తగా పూడ్చిపెట్టేవారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి వీరిపై కఠిన శిక్ష విధించాలని యాంటీ టెర్రరిజం చట్టం కింద 12 సంవత్సరాల శిక్షను విధించారు. 2026 సంవత్సరంలో వీరి శిక్ష పూర్తి అవుతుంది. పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఈ ఇద్దరు కనిపిస్తే చంపేస్తామన్నంత కోపంలో ఉన్నారు. సో ఇది ఇవాల్టి వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ ఎపిసోడ్. నేను మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. లేటెస్ట్ స్టోరీస్ అప్డేట్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి.